ఫోన్ ట్యాపింగ్ అన్నది చట్టబద్ధంగా జరిగేదని స్పష్టం చేశారు మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మాజీ ప్రధాని మన్మోహన్ ఈ విషయాన్ని పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్తో ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. చట్టబద్ధంగా జరుగుతున్న ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి బజార్న పెట్టారన్నారు. ట్యాపింగ్లో అక్రమాలు జరిగాయని భావిస్తే అప్పటి డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ను విచారించాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేంద్ర ప్రభుత్వం, దేశంలో ఉండే రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా రాజకీయ నాయకుల హత్యలు కానీ ఇంకా ప్రజల మీద పెద్ద ఎత్తున వాళ్ళ ధన మాన ప్రాణాల మీద జరిగే దాడులను నిరోధించడం కోసం, అంతర్గత భద్రత కోసం, దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెప్తున్నది. ఇది నేరం కాదు. భారత ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా వారే చెప్పారు, ఈ ట్యాపింగ్ నేరం కాదు, టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు, టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పిండ్రు. ఢిల్లీ వేదికగా చెప్పిండు. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి ట్యాపింగ్ తప్పు కాదు అన్న రేవంత్ రెడ్డిని ఆయన కూడా విచారించాలి కదా. చట్టబద్ధంగా జరుగుతున్న ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారుకి ఇచ్చిన అపఖ్యాతి ఇలా రేవంత్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు. హోమ్ మినిస్టర్ కూడా ఎస్ఐబి ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకు మీరు సమాచారాన్ని పలానోళ్ళది సేకరించండి అని ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు, ఏ మంత్రి కూడా చెప్పరు. అసలు ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా నేను ఈ విధంగా సమాచారం సేకరించిన అని చెప్పి ప్రధానమంత్రికి చెప్పరు, ముఖ్యమంత్రికి కూడా చెప్పరు. 2017లో సుప్రీంకోర్టు రకరకాల మార్గదర్శకాలు ఇచ్చింది. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆయన డీజీపీకి రాస్తాడు, నేను ఈ నెంబర్లు ట్యాప్ చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి. ఆ డీజీపీ తీసుకుపోయి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ముందర పెడతాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ వాటిని అప్రూవ్ చేసిన తర్వాతనే అవి మానిటరింగ్లోకి వస్తాయి. ఇది చట్ట ప్రకారం జరిగే చర్య. ప్రతి 6 నెలలకు ఒకసారి ట్యాపింగ్ చేసిన రికార్డులను ధ్వంసం చేయాలని చట్టమే చెప్తున్నది. తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ ఒకవేళ దుర్వినియోగం జరిగిందని మీరు అనుకుంటే మీరు ఎగ్జామిన్ చేయాల్సింది ఆనాటి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ను, ఆనాటి హోమ్ సెక్రటరీని, ఆనాటి చీఫ్ సెక్రటరీని, ఆనాటి డీజీపీ గారిని, ఆనాటి లా సెక్రటరీని, వీళ్ళందరినీ చేయాలి.